చదువు తోడుంటే ప్రపంచం దాసోహం అంటుంది. ఒక్క చదువే యువత భవితను బంగారుమయం చేస్తుంది. కేవలం పేదరికం కారణంగా ఉజ్వల భవిష్యత్తును అందించే చదువుకు చాలామంది దూరం అయిపోవడం ఏపీలో గత చరిత్ర. 2019 తర్వాత పేదల చదువులు ఆగడం లేదు. దానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో తెచ్చిన పెను మార్పులే. అంతేకాదు పేద పిల్లల చదువుల కోసం రకరకాల పథకాలతో ఆదుకుంటున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే కావడం గమనార్హం. అందుకే ఇప్పుడు ఏపీలో పిల్లలకు చదువు అంటే ఓ పండుగ. అందరూ చదివేస్తున్నారు. అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఒడిసి పట్టుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో తమ జెండా ఎగరేస్తున్నారు. ఏపీలో విద్యకు పెద్దపీట వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా చదువులతోనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని బలంగా నమ్మిన జగన్మోహన్ రెడ్డి బడి పిల్లల దగ్గర నుంచి ఉన్నత విద్య చదువుకునే వారి వరకు అందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు నడుం బిగించారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన ఇలా అనేక కార్యక్రమాలతో పేద మధ్యతరగతి విద్యార్థులకు బాసటగా నిలిచారు. ఈ క్రమంలోనే వరుసగా 4వ ఏడాది జగనన్న విద్యా దీవెన నగదును విడుదల చేసి విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాలిట ఆపద్బాంధవుడిగా మారారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మహ్మద్ గాలిబ్ లారీని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గాలిబ్, దిల్షాద్ బేగం దంపతులకు 3 కుమార్తెలు. మొదటి కుమార్తెను 10వ తరగతి వరకు చదివించి ఆ తరువాత ఆర్థిక పరిస్థితులు సరిగా లేక ఆమెను మాన్పించేశారు. రెండవ కుమార్తె అఫియా బేగం చదువులో బాగా రాణించడంతో ఆమెను ఎలాగైనా చదివించాలనుకున్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్లో చేర్పించారు. మొదటి సంవత్సరం ఫీజు సుమారు ₹1,00,000 కట్టాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. కుమార్తె చదువు కోసం అప్పు చేసి మరీ ఆమె ఫీజు చెల్లించారు. ఇంతటి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో తమ కుమార్తె చదువును కొనసాగించడం ఎలా అని ఆందోళన చెందుతోన్న గాలిబ్, దిల్షాద్ బేగం దంపతులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడంతో కొండంత ఆసరా దొరికింది. చదువుకునే విద్యార్థులకు అండగా ఉంటానని ఇచ్చిన మాట ప్రకారమే జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన పేరుతో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ సాయం అందించడంతో ఆఫియా బేగం చదువు ఆటంకం లేకుండా కొనసాగింది. చదువు పూర్తి చేసుకుని క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించి ప్రస్తుతం అఫియా బేగం మంచి ఉద్యోగంలో సెటిల్ అయింది. తండ్రికి తగ్గ తనయుడిలా జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు సాయం చేస్తున్నారని, ఆనాడు వైఎస్ఆర్, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహకారానికి జీవితాంతం రుణపడి ఉంటామంటోంది దిల్షాద్ బేగం. మా కుటుంబంలో వచ్చినాయండి. పెద్ద పాపకి నేను చదివించుకోలేకపోయాను. రెండో పాపకి చదివించేటప్పుడు పివిపి సిద్ధార్థలో జాయిన్ చేశా. అసలు అక్కడ ఫీజు కట్టలేక చాలా బాధపడ్డానండి. ఫస్ట్ ఇయర్ నేనే కట్టుకున్నాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హ్యాపీగా మా పాప చదువుకొని ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్ వచ్చి పాప జాబ్ చేస్తుంది. ఒరిస్సాలో చేస్తుంది మా పాప. అంతకుముందు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎలాగ చేశారో ఆయన మాట తప్పకుండా ఈయన అలాగే వాళ్ళ తండ్రిలాగా చేస్తున్నాడు. ఆయన చాలా బాగా చేస్తున్నారు. నాకు కూడా ఎంజోగ్రామ్ చేస్తానికి ఆరోగ్యశ్రీ మీద చేపించుకున్నాను. మేము అంత సాయత లేదు. మా వారు లారీ డ్రైవరు, ఓనరు. అయితే కూడా ఇప్పుడు ఆర్థిక ప్రాబ్లం ఎంత ఉంటుంది, ఫైనాన్స్ ప్రాబ్లం, అదంతా చాలా హ్యాపీగా జరుగుతుంది మాకు. ఈయన వచ్చిన కాడి నుంచి ఈయన చేస్తున్న పథకాలు, ఈయన ఇస్తున్న అవన్నీ చాలా బాగుంది. ఆయనే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం మేము. గాలిబ్, దిల్షాద్ బేగంల 3వ కుమార్తె నజియా బేగం ఇంటర్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఉయ్యూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తన సోదరి అఫియా బేగంకు అందించినట్లుగానే ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న జగనన్న విద్యా దీవెనను ఇప్పుడు నజియా బేగం కూడా పొందుతోంది. తన అక్కలాగే ఉన్నత చదువులు చదువుకోవాలని ఎన్నో కలలు కన్నానని, తన కలలను సాకారం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహకారం మరువలేనిదంటోంది నజియా బేగం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సహకారంతో ఇంటర్లో అమ్మ ఒడి, డిగ్రీలో జగనన్న విద్యా దీవెనతో తన చదువు ఆటంకం లేకుండా కొనసాగుతోందని, తన తల్లిదండ్రుల వంటి ఎంతో మంది కన్నవారికి ఆర్థిక భారం లేకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటామంటోంది నజియా బేగం. మేము గతంలో చాలా ఇబ్బంది పడాం. మా అక్క ఫీ రియంబర్స్మెంట్ ఫస్ట్ ఇయర్లో జగనన్న రాలేదు. ఆ ఇయర్ మేము చాలా ఇబ్బంది పడి ఫీజు కట్టాం. నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి మా అక్కకి ఫీ రియంబర్స్మెంట్ వచ్చి తన బీటెక్ మొత్తం కంప్లీట్ చేసి ఇప్పుడు జాబ్ తనకు వచ్చింది. మేము ఇబ్బంది పడ్డాం, గతంలో చాలా ఇబ్బంది పడ్డాం ఫీజు కట్టడానికి. ఈ రియంబర్స్మెంట్ వల్ల మాకు చాలా యూజెస్ అయినాయి. అలాగే నాకు విద్యా దీవెన వల్ల అట్లాగే నేను మొత్తం కంప్లీట్ చేసి ఒక ఉన్నత స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. చదువులతో ఒక తరం తలరాతనే మార్చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రేపటి పౌరులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సాహాలు అందిస్తున్నారు.
ఇది ఏపీ ముఖ చిత్రాన్నే మార్చేస్తుందని అంటున్నారు విద్యావేత్తలు.